ద రాజా సాబ్ ఈ మూవీ నిన్న చూసా నేను. యాక్చువల్లీ మూవీ వచ్చేసి 9th జాన్కి మూవీ అనేది రిలీజ్ అయింది. బట్ నేను నిన్న డేట్ వచ్చేసి 11th జాన్కి నేను మూవీ అనేది చూడడం జరిగింది. ప్రతి మూవీ ఫస్ట్ డే చూస్తావు కదా, మరి ఈ మూవీ ఎందుకు లేట్ అయినా వాళ్ళు అడిగితే మాత్రం క్లాస్ మిడిల్ బర్త్ ఉంటుందో అది వచ్చేసి 295 ఉంది, బాల్కనీ వచ్చేసి 395 ఉంది. సో ఆ అమౌంట్ నా దగ్గర కూడా ఉండాలి కదా, సో అమౌంట్ అనేది లేదు. సో అందుకోసమే మేబీ టికెట్ రేట్స్ ఏమైనా తగ్గుతాయేమో అని చెప్పేసి వెయిట్ చేశాను. సో నిన్న సండే కాబట్టి నిన్న నేను చూసేసరికి టికెట్ రేట్స్ అయితే తగ్గాయి. మూవీ అయితే నిన్న నేను చూడడం జరిగింది. మూవీ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏషియన్ ముక్తా థియేటర్ ఉంది కదా, సో నేను ఆ థియేటర్లో చూసా. సో సౌండ్ మాత్రం ఒక రేంజ్లో ఇచ్చాడు సౌండ్. థియేటర్ వచ్చేసి అంతంత మాత్రంగానే ఉంది. నాకు అనిపించింది ఏంటంటే సౌండ్ విషయంలో అనట్లేదు ఈ మాట, నేను వేరే విషయంలో అంటున్నా. నెక్స్ట్ టైం మాత్రం ఈ థియేటర్కి రావద్దురా నానా అని అనిపించింది. సీటింగ్ అనేది అంత బాగాలేదు, నాకు నచ్చలేదు. సో కమింగ్ బ్యాక్ టు మూవీ, నేను ఈ మూవీ చూడకముందు యూట్యూబ్లో చాలా రివ్యూస్ వచ్చాయి, నేను రివ్యూస్ చూసాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏం చెప్పారంటే మూవీ బాగాలేదు, అసలు మేము ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయినాము, అసలు ఆ రేంజ్కి తగ్గలేదు అని చాలా రివ్యూస్ చూసాను నేను. మూవీ వచ్చేసి ప్రభాస్ హీరో అయినా కానీ డైరెక్టెడ్ బై ప్రభాస్ కాదు కదా, డైరెక్టెడ్ బై మారుతి. మీరు మారుతి యాంగిల్లోనే చూడాలి. సలార్, కల్కి, బాహుబలి నాకు అందులో ఉన్నట్టు ప్రభాస్ మాత్రమే కావాలి అంటే ఉండడు. మనం అందరం వచ్చేసి ప్రభాస్ని ప్రభాస్ అదే విధంగా చేస్తే బాగుంటుందిరా అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం. బట్ ప్రభాస్ అలా అనుకోవట్లేదు. నేను దానికే స్టిక్ అవ్వద్దు, నేను ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా నేను చేస్తా, నాలో యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పేసి చూపించాడు. చాలా మంది సినిమా బాగాలేదు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ప్రభాస్ యాక్టింగ్ గురించి ఎవరంతా మాట్లాడలేదు. అందులో సెకండ్ హాఫ్లో మూవీ వచ్చే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది వాళ్ళ నానమ్మ దగ్గర. ఆ యాక్టింగ్ ప్రీవియస్ మూవీస్లో యాక్టింగ్ అనేది అసలు చేయలేదు ఆ విధంగా. కామెడీ జోనర్ అదేదంటే మాత్రం డార్లింగ్, ఇంకా అప్పుడు ముందు వచ్చిన మూవీస్ ఆ విధంగా యాక్టింగ్ చేశాడు కామెడీ. కానీ ఇటువంటి ఎమోషన్ సీన్స్లో కూడా ఈ విధంగా యాక్ట్ చేయడం అనేది నేను ప్రభాస్ నుంచి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయప్ప, నేను మైనస్ పాయింట్స్ లేవు అని నేను చెప్పను. ఈ స్టోరీ వచ్చేసి స్టోరీ బాగాలేదు అని అంటున్నాను, కానీ ఇదే స్టోరీని అదర్ లాంగ్వేజెస్ లైక్ హాలీవుడ్లో కావచ్చు, మన హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇటువంటి లాంగ్వేజెస్లో ఒకవేళ తీసుంటే మాత్రం ఇదే రివ్యూవర్స్ ఎవరైతే ఆడియన్స్ బాగాలేదంటున్నారు కదా, సో వాళ్ళు ఏమనే వాళ్ళంటే మూవీ అనేది చాలా బాగుంది, స్టోరీ అనేది చూడండి చాలా మంచి ప్లాట్, అసలు ఇటువంటి స్టోరీని మన తెలుగులో ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు, ఎందుకు తీయట్లేదు అని చెప్పేసి వాళ్ళే అంటారు. ఒకవేళ ఇటువంటి స్టోరీని ఇప్పుడు మనలో ఆల్రెడీ తీసిన తర్వాత స్టోరీ గురించి ఎవరు మాట్లాడలేదు. స్టోరీ అందరికి చాలా అర్థంగా హారర్, కామెడీ, రొమాంటిక్ అని చెప్పేసి చెప్పారు. బట్ ఇక్కడ ఏంటి ఏదైతే చూపించారంటే మాత్రం హారర్ ఎలిమెంట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, నేను ఒప్పుకుంటా దానికి. బట్ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. నరకడాలు, చంపడాలు మాత్రమే కావాలంటే మాత్రం మీకు దొరకదు. కొద్దిగంతా బుర్ర పెట్టి ఆలోచించాలి మూవీని, అయితేనే అర్థమవుతాయి. ఇక ఓపెన్గా చెప్పాలంటే మైండ్ ఉన్నోడికి మాత్రం అర్థమవుతుంది. నాకు అర్థమైంది. నాకు నచ్చనివి చెప్తా. ఒకటి, ట్రైలర్లో వచ్చేసి వాళ్ళు లుక్ రిలీజ్ చేయడం కావచ్చు, ఇంకా ట్రైలర్లో కొన్ని షార్ట్స్ కావచ్చు, ఆ ప్రభాస్ ఓల్డేజ్ గెటప్లో ఉన్న షార్ట్స్ వాళ్ళు చూపించారు. నేను మూవీ చూసే టైంకి ఆల్రెడీ రివ్యూవర్స్ చెప్పింది ఏంటంటే ఆ షార్ట్స్ లేవని. బట్ నేను మూవీ చూడక ముందు వరకు ఆ టీం వాళ్ళు ఎవరైతే రాజాసాబ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పారు ఏంటి ఈ సీన్స్, ఆ యొక్క సీన్స్ ఏవైతే ఉన్నాయో సో రీజన్స్ వల్ల మేము అది యాడ్ చేయలేకపోయాం, బట్ ఈరోజు ఈవినింగ్ నుంచి మేము యాడ్ చేస్తామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఐ థింక్ సాటర్డే అనుకుంటా, సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. బట్ నేను సాటర్డే కూడా చూడలేదు, నేను సండే అంటే నిన్న చూసాను. సండే ఈవినింగ్ నేను పోయిన థియేటర్లో మాత్రం ఆ సీన్స్ లేవు, యాడ్ చేయలేదు. నేను చూడలే, నిజంగా చెప్తున్నా, ఆ సీన్స్ లేవు. నేను ఆ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యా. ఎందుకంటే మేబీ యాడ్ చేసి ఉంటారేమో, చాలా బాగుంటుందేమో, వేరే వాళ్ళు చూడండి నేను చూస్తానేమో అని అనుకున్నా. బట్ ఆ సీన్స్ అయితే లేవు. ప్రభాస్ యాక్టింగ్ గురించి చెప్పాను కదా ముందే, సో స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు డార్లింగ్ ఆ టైంలో ఉన్న ప్రభాస్ మాకు కావాలంటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. తమన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నేను పోయిన థియేటర్లో మాత్రం సీటింగ్ బాగా లేకపోయినా కానీ ఆడు సౌండ్ ఇడిచాడు స్వామి. నిజంగా ఆ సౌండ్కి మాత్రం నా చెవులు ఈయన సౌండ్ వచ్చింది నాకు, ఆ రేంజ్లో సౌండ్ ఇడిచాడు. తమన్ మాత్రం అసలు చెప్తున్నాను కదా, ఫస్ట్ టైమే ప్రభాస్కి మ్యూజిక్ కొట్టడము, ఇక ఇదే లాస్ట్ టైం అన్నట్టు కొట్టినట్టున్నాడు. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ మారుతి, నిజంగా ఇటువంటి స్టోరీని ఈ విధంగా రాశాడని మాత్రం అనుకోలేదు. మారుతిది ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఈ మూవీస్కి అసలు సంబంధమే ఉండదు.
హారర్ తీశాడు, బట్ ఇటువంటి సైకలాజికల్ థ్రిల్లర్, మైండ్ గేమ్ అటువంటి కాన్సెప్ట్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. నాకైతే తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ ఇటువంటి స్టోరీని మీరు వేరే మూవీస్లో ఎక్కడ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చూస్తా. రైటింగ్కి మాత్రం ఎస్పెషల్లీ మారుతే అండ్ ఇంకా వాళ్ళ టీం ఏదైతే ఉందో ఆ టీంకి మాత్రం నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. చాలా మంచి రైటింగ్ రాశారు, చాలా మంచి కాన్సెప్ట్. సో దీన్ని వచ్చేసి బయట వాళ్ళేమో చాలా దేకట్లేదు, వేస్ట్ స్టోరీ, బేకార్ స్టోరీ, 3 సంవత్సరాలు వేస్ట్ కేటాయించారు దీనికని చెప్పేసి. ఇప్పుడు ఈ స్టోరీ ఎవ్వరికి ఎక్కట్లేదేమో, బట్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత మాత్రం డెఫినెట్గా ఈ మూవీ అనేది అందరికీ నచ్చుతుంది, నాది గ్యారెంటీ. అండ్ విఎఫ్ఎక్స్ వుడ్ హ్యావ్ ఇన్ బెటర్, కొద్దిగంత బెటర్ ఉండాల్సింది, ఇంకా కొద్దిగా విఎఫ్ఎక్స్. ఇంకా కొన్ని సీన్స్లో అయితే ప్రభాస్ది తెలిసిపోతుంది, బాడీ ఒకరిది, ఫేస్ ఏమో ప్రభాస్ది. నేనే ఒప్పుకుంటా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇటువంటి విషయంలో చెప్పడం. అదే యాక్షన్ సీన్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇంకా వేరే దాంట్లో కావచ్చు, మాత్రం డెఫినెట్గా ప్రభాస్ ఆల్రెడీ బాడీ ప్రభాస్ కాదు, ఇది బాడీ డబుల్ పెట్టారు. ప్రభాస్ది జస్ట్ తలకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తలకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టినా కానీ మరి తలకాయ సరిగ్గా సెట్ చేయాలి కదా, అది కూడా సెట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో బొమ్మరి రాని క్యారెక్టర్ ఉంటుంది, బొమ్మరి రాని మన బాలీవుడ్ యాక్టర్. ఆ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ మాత్రం ఇక్కడున్న మూవీ చేయని ఇట్లా లేస్తుంది, ఇది మాత్రం నేను పక్క చెప్తా. కొద్దిగంత జస్ట్ మీరు స్టార్ డమ్ అదన్ని ఆర్ ఆ యొక్క రాజు క్యారెక్టర్ అవన్నీ తీసుకొస్తే పక్కన పెట్టేయండి. మీరు జస్ట్ 0 మైండ్ తోటి వెళ్ళి మూవీ చూడండి, మీకు మూవీ అనేది డెఫినెట్గా నచ్చుతుంది, అది గ్యారంటీ. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ వీడియో మీకు నచ్చితే, ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు ఉంటా, బాయ్.